అవును. అంటే పీసీసీ అప్పుడు కుల ప్రధానంగా కుల మీకు సమీకరణలు, ప్రాంత సమీకరణలు అన్నొచ్చాయి. అందులో అన్నీ ఉన్నా ప్రధానంగా హ్మ్. మీ హ్మ్. దగ్గర రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడంటారు. మధు యాష్కి గౌడ్ గూడా ప్రధానంగా రేస్‌లో ఉన్నారు. మీ క్యాస్ట్, మీ జిల్లా అవును. అవును. ఆయన నుంచి గట్టి పోటీయే కనిపించింది. ఏంటి అంటే లేదు మహేష్ కుమార్ మధు గౌడ్‌కి యాష్కి గారు పోటీలో ఉన్నారు. బలరాం నాయక్ లంబాడి ఈక్వేషన్‌లో చాలా పేర్లొచ్చాయి. దాదాపుగా కన్ఫర్మ్ అనే టాక్ వచ్చింది. టాకొచ్చింది. మాది ఈక్వేషన్ లక్ష్మణ్ తీసుకొచ్చినారు. అవును. సో, రకరకాల ఈక్వేషన్ వచ్చినా ఫైనల్‌గా రాహుల్ గాంధీ, ఖర్గే గారు నన్ను ఎంపిక చేయడానికి కారణం నేను బలంగా నమ్ముతుంది హ్మ్. నాకు ఎన్ఎస్‌యుఐ కమిట్మెంట్. బ్యాక్‌గ్రౌండ్ ఉండడం. ఓకే. పార్టీ ఆర్గనైజేషన్‌లో మనం 40 ఏళ్లుగా అంటే ఇన్వాల్వ్ అయి ఉన్నాం కాబట్టి హ్మ్. ఎన్ఎస్‌యుఐ యూత్ కాంగ్రెస్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే రాహుల్ గాంధీకి ఇష్టపడతారు. అది. ఇవాళ వెంకట్‌కి రావడం కారణం అదే అదే ఎన్ఎస్‌యుఐలో కారణం. పని. అదే. సో, ఎన్ఎస్‌యు బ్యాక్‌గ్రౌండు, యువజన కాంగ్రెస్ బ్యాక్‌గ్రౌండు ఈ హ్మ్. 2 నాకు కలిసొచ్చిన అంశాలు అనుకుంటా. ఎందుకంటే ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు కూర్చున్నప్పుడు సరే రాష్ట్ర నాయకత్వం అంతా నాకే సపోర్ట్ చేసింది ఫైనల్‌గా. హ్మ్. రేవంత్ రెడ్డి గారు ఈవెన్ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు గూడా మీకే చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, హ్మ్. భట్టి గారు కావచ్చు, సీనియర్ నాయకులు చాలామంది ఆనాడు ఇన్ఛార్జ్‌గా ఉన్నటువంటి మీనాక్షి కావచ్చు, అందరూ నాకు చేశారు. సన్నిహితంగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ గారు, మాణిక్ ఠాగూర్ గారు, మెయిన్‌గా మీరు నాన్ ఈవెన్ కాంట్రోవర్షియల్ అప్పటికి అనేది ఇన్ఛార్జ్ కాకున్నా అవును. మీనాక్షి నటరాజన్ గారు మాకు ఆల్ ఇండియా ఎన్ఎస్‌గా ప్రెసిడెంట్‌గా అప్పటినుంచే చేశారు. మీకు అప్పటికి మన ఇన్ఛార్జ్ కాకున్నా ఆమె గూడా ఆమె సహకరించారు. కూడా రాహుల్ గాంధీతో మాట్లాడడం ఇవన్నీ కూడా కలిసొచ్చిన అంశాలు. సరే ఆర్గనైజేషన్‌లో అనుభవం ఉంది. నా ఖర్గే గారు ఒకటే అన్నారు, "ठीक है बहुत लोग कोशिश कर रहे हैं लेकिन संगठन को चलाना भी है ना, హ్మ్. तो आपको हम तो आपको चाह रहे हैं" అని. సో సంఘటనలో అనుభవం ఉంది కాబట్టి నడపగలడు. ఇంకోటి అందరినీ కొంత కోఆర్డినేట్ చేయగలడు. సీఎం గారితో సఖ్యత, మిగతా సీనియర్ నాయకులందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి కన్విన్స్ చేసి ముందుకు నడిపేటట్టు సామర్థ్యం ఉంది కాబట్టి మనకు అవకాశం అంటే వచ్చింది. ఒక